ఒక్కరే స్తుతులకు పాత్రుడు, ఆయన ఒక్కరే స్తోత్రార్హుడు, ఆయన ఒక్కరే మహిమ పొందుటకు అర్హుడు. నిజమే, ఆయన కనపరిచే వారిని ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రోజున సమాజంలో చాలా మంది కనపరచబడాలని చాలా మంది ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ ఏం చేసుకుంటారు, పంపించుకుంటారు. ఏంటంటే వారికి సమాజంలో గౌరవం కావాలి, సమాజంలో ఇతను మంచి వ్యక్తి, సమాజంలో ఈమె చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన ఆమె అని ఆ యొక్క ఆ గౌరవం కోసం చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నాను, దేవుని సంగమం, దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను దేని కొరకు ప్రాకులాడాలి, దేని కొరకు మనము ప్రయాసపడాలి. మనకంటూ సంఘంలో ఈమె ఆత్మీయురాలు, ఇతను ఆత్మీయుడు, ఏ విషయంలో కూడా ఆయన వెనుకే వ్యక్తి కానే కాదు. ఈ యొక్క గౌరవం అనేది సంఘంలో అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున వాక్యం వింటున్నాం, మనము గమనించాలి. ఆయన ఎవరైతే కనపరుస్తారో ఇది దేవుని వాక్కు. ఎవరి వాక్కు అండి? మనుషుల వాక్కు కాదు, మనుషుల వాక్కు కాదు, మనుషుల వాక్కు కాదు, మనుషుల వాక్కు అయితే అది నిష్ప్రయోజనము. మనిషి మాట ఎలాంటిదంట? నిష్ప్రయోజనమైనది. మనిషి మాట తాత్కాలికమైనది. మనిషి మాట ఏమాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు. ఎందుకు అంటే అతను మనిషి, మార్పు చెందేవాడు, మారిపోయేవాడు. అయితే దేవుని మాట ఎల్లకాలము నిలిచేది. ఏంటంట? దేవుని మాట ఎల్లకాలం నిలిచేది. అందుకోసమే అక్కడ చాలా చక్కగా రాయబడిన మాట, ఇది యెహోవా వాక్కు. నన్ను కనపరిచే వారిని, నన్ను కొనియాడే వారిని, నా కొరకు ప్రయాసపడే వారిని, నా పని నిమిత్తము కష్టపడే వారిని నేను ఊరకనే విడిచిపెట్టను. నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నువ్వు దేవుని కనపరచడానికి, దేవుని కొనియాడడానికి నువ్వు ఎంతైనా ప్రయాసపడచ్చు, తప్పలేదు. నువ్వు ఎంతైనా కష్టపడచ్చు. దేవుని గూర్చి సమాజంలో కీర్తించడానికి, లేదా సమాజంలో సాక్ష్యం చెప్పడానికి, సమాజంలో ఆయన గురించి ఒప్పుకోవడానికి, సమాజంలో ఆయనను కనపరచడానికి నువ్వు ఏ మాత్రం కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవంట దేవుని కనపరిస్తే ఆయన నిన్ను కనపరిచే తీరుతారు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నీవు కనపరచబడతావు, ఆ సమయంలో నీవు గొప్ప చేయబడతావు, ఆ సమయంలో నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు. ఒక రోజు జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అది యేసయ్య జీవిస్తున్న దినాలు. యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరిని కూడా విడిచిపెట్టలేదు, ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరిని కూడా కాదనలేదు. అయితే ఒక రోజున ఒక వ్యక్తి వచ్చాడు, ఒక పని మీద వచ్చాడంట. ఒక పని మీద వచ్చాడు యేసయ్య దగ్గరకు. ఆ రోజుల్లో చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు, ఒక పని నిమిత్తం వచ్చాడు. ఏంటి అనేది మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఇందుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ శతాధిపతి ఒక అధికారి ఏమాత్రం కూడా అతనిలో ఏం లేదంట, నేను అధికారిని,
నా కింద చాలా మంది పని చేస్తున్నారు, నా కింద చాలా మంది పనోళ్ళు ఉన్నారు. నేను ఏది చెప్తే వితిన్ సెకండ్ లో చేసేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. నేనే పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు నా దగ్గర ఉన్నారు అనే 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 మనస్తత్వం లేనివాడు ఒక అధికారిగా మనకు బైబిల్లో కనబడుతున్నాడు. ఇతను శతాధిపతి, ఇతను శతాధిపతిగా ఉన్నాడు. అనేకులకు పని పురమాయిస్తున్నాడు. ఏ రీతిగా యుద్ధం చేయాలో, ఏ రీతిగా నైపుణ్యాలు నేర్చుకోవాలో, ఏ రీతిగా ఉండాలో అన్ని మెళకువలు నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా తన కింద ఉన్న వారిని సొంత మనుషుల్లా చూసుకుంటున్నాడు. అయితే ఒకానొక సమయంలో జరిగింది, ఏం జరిగింది? అతని కింద పని చేస్తూ